మట్టితో స్నానం చేస్తే రోగాలన్నీ మటాష్. మనం తీసుకునే ఆహార పదార్థాలన్నీ మట్టిలో నుండి వచ్చినవే. మనిషిని మట్టిని వేరు చేయలేం. ఆరోగ్యం విషయంలో మట్టి పాత్ర చాలా కీలకం. అందుకే ప్రకృతి వైద్య విధానంలో మట్టితో స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పొత్తి కడుపును గర్భకుహరపు మెదడు అని కూడా అంటారు. 72,000 నాడులు బయలుదేరి శరీరానికంతటికీ శక్తినిస్తాయి. కొందరిలో యూరిన్ సమస్యలు తలెత్తుతాయి. యూరిన్ సాఫీగా జరగకపోవచ్చు. ఇది పలు రకాల వ్యాధులకు దారితీయవచ్చు. ఈ పరిస్థితులను నివారించడంలో మడ్ ప్యాక్ చికిత్సలు బాగా ఉపయోగపడతాయి. శరీరమంతా బురద పూసే ఈ వైద్యాన్ని మడ్ బాత్ అని అంటారు. శరీరంలోని ఏ భాగాలకు విడివిడిగా పట్టీలు వేయడాన్ని మడ్ ప్యాక్ అని అంటారు. ఈ మట్టి వైద్యం వలన ఉష్ణం, చర్మ వ్యాధులు, మంటలు తగ్గిపోతాయి. సెగగడ్డలు, పలు రకాల వ్యాధులను తగ్గించడంలో మంచి వైద్యంగా పనిచేస్తుంది. నల్లరేగడి, ఒండ్రుమట్టి శరీరానికి చలువ. ఎర్రమట్టి వేడి చేస్తుంది. నది పక్కన ఒడ్డున ఉండే మట్టి కానీ, కాలువ ఒడ్డున దొరికే మట్టి కానీ ఈ చికిత్సలో ఎంతో శ్రేష్టం. ఇది లభించినప్పుడు చెరువులు, కాలువలు, పొలాల్లో మట్టిని సేకరించి పెట్టుకోవాలి. ఈ మట్టి చెత్త, చెదారం, దుర్వాసన లేకుండా శుభ్రం చేసుకోవాలి. మట్టిలో రాళ్ళు, చెదారం లేకుండా చేసి మెత్తగా దంచి, జల్లించి, ఎండబెట్టి భద్రపరుచుకోవాలి. మన అవసరానికి తగ్గట్లు పిండి వంట పిండిలా మరీ జారుగా కాకుండా కలిపి పెట్టుకోవాలి. 12 అంగుళాల పొడవు, 6 అంగుళాల వెడల్పు క్లాత్ని నీటిలో బాగా తడిపి పిండి ఒక పీట మీద కానీ, బల్ల మీద కానీ పరిచి ఉంచాలి. ఇలా పరిచిన గుడ్డ మధ్య నానబెట్టిన మట్టిని 1 అంగుళం మందాన 8 అంగుళాల పొడవు, 4 అంగుళాల వెడల్పున ఉంచాలి. మట్టి లేని మిగతా గుడ్డను 4 వైపులా మట్టిపైకి పరచి రోగి బొడ్డు కింది పొత్తి కడుపుపై ఉంచాలి. ఈ మడ్ ప్యాకును 15 నిమిషాల మొదలు అవసరాన్ని బట్టి గంట దాకా కూడా ఉంచవచ్చు. కొన్ని పరిస్థితుల్లో గుడ్డ లేకపోతే ఒండ్రు మట్టిని పొత్తి కడుపు మీద పూయాలి. ఈ మట్టి ఆరిపోగానే తిరిగి రాస్తూ ఉండాలి. అలా అనుకున్న సమయంలో పదే పదే రాస్తూ ఉండాలి. ఆ తర్వాత మడ్ ప్యాక్ తీసివేసి చల్లటి నీటితో కడగాలి. ఈ చికిత్స వల్ల 72,000 నాడులు చైతన్యం పొంది అధిక ఉష్ణం తగ్గుతుంది. ఎంతో కాలంగా నెలకొన్న అస్వస్థత తొలగిపోయి ఆరోగ్యం చక్కబడుతుంది. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. హలో, దిస్ ఇస్ అక్సహాన్. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హాయ్ హలో, నేను కామెడియన్ కుమార్ స్వామిని. హాయ్ హలో, దిస్ ఇస్ ఫనీ కౌలూరి. హాయ్, దిస్ ఇస్ పండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరు మీరు చూడండి, 10 మంది చూపించండి, ఆ 10 మంది 10 మంది చూపిస్తారు. పబ్లిక్ టాక్.